లాస్ట్ డే అని అక్కడ అయ్యగారికి కూడా బియ్యం పప్పు ఇవ్వాలి అనుకున్నాను. అందుకే చిన్న ప్యాకెట్స్ కడుతున్నాను. ట్యూస్డేస్ వెళ్తున్నా అని ఫస్ట్ నవగ్రహాల్లో కుజుడికి కూడా జస్ట్ దీపం పెట్టి లడ్డూని నైవేద్యంగా పెట్టేదాన్ని. ఈసారి పంచామృతంతో అభిషేకం చేసి మళ్ళీ నీళ్ళతో అంతా క్లీన్ చేసి పసుపు పూసి కుంకుమ బొట్టు పెట్టి పూలు ఒత్తిపత్తి నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టి హారతి ఇచ్చాను. సో నా 11th షష్ఠి రోజు చేసేది ఉంది. అందుకే మధ్యలో అలా జరిగింది అని అర్థమైంది. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సుబ్రహ్మణ్య స్వామి పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను. లాస్ట్ 11th టైంది షేర్ చేస్తున్నాను. సింపుల్గా ఎలా చేసుకున్నాను, ఏం పాటించాను, నా ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్నింగ్ 3కే లేచాను. అంత త్వరగా ఎందుకు లేచాను వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ముందుగా అయితే లేచి నా పర్సనల్ థింగ్స్ చేసుకొని ఇల్లు క్లీన్ చేసి బయట ముగ్గేసి స్నానం చేసి వచ్చాను. ఈరోజు లాస్ట్ది అని శారీ కట్టుకున్నాను. ఈ పూజకి అన్నీ రెడ్ కలర్ వాడాలి అంటారు, బట్టలు పూలు అలా. నేను మామూలుగా అయినా ఎవ్రీ ట్యూస్డే రెడ్ కలర్ డ్రెస్సే వేసుకుంటాను. ఇంట్లో నా పూజ అయిపోయేసరికి 4:30 అయింది. మా పిల్లల్ని కూడా త్వరగా లేపాను. లాస్ట్ 10 ట్యూస్డేస్ వాళ్ళు కూడా వచ్చారు. స్కూల్ టైంలోపే గుడిలో పూజ చేసుకుని వచ్చేవాళ్ళం. ఈసారి కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉంటుందని నేను ఒక్కదాన్నే వెళ్తాను, మళ్ళీ మీకు స్కూల్కి లేట్ అవుతుంది వద్దని చెప్పాను. అయినా వినలేదు. లేదు అమ్మ, మేము కూడా వస్తాము, లాస్ట్ది చేయడం ఇంకా చాలా ఇష్టం అన్నారు. నాకు కూడా వద్దని చెప్పాలనిపించలేదు. ఇన్ని చేసి లాస్ట్ది ఎందుకు వదిలేయాలి అని. ఏంటంటే చాలా ఎర్లీగా లేపాల్సి వస్తుంది అని వద్దన్నాను అంతే. యాక్చువల్గా అయితే స్కూల్కి పంపించొద్దు అనుకున్నాను, కానీ ఈరోజు మా పాపకి ప్రేయర్ యాక్టివిటీ ఉంది, అలాగే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. అందుకే అంత ఆలోచించాల్సి వచ్చింది. కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కదా అని ఓకే అన్నాను. వాళ్ళకు ఎర్లీ మార్నింగ్ లేవడం ఇష్టమే, ఇబ్బందిగా ఏమీ ఫీల్ అవ్వరు. మంత్స్ బేబీస్ ఉన్న టైంలో కూడా ఏ టైంకి లేపినా స్నానం చేయించినా అస్సలు ఏడ్చేవాళ్ళు కాదు. నిజంగా ఎప్పుడు ఏ టైంలో అయినా చాలా కోఆపరేట్ చేస్తారు, ఎప్పుడు ఇబ్బంది పెట్టరు. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ నూల లడ్లు చేస్తాను. గుడికి నూల లడ్లు వడలు తీసుకెళ్తున్నాను. ఎలాగో ట్యూస్డే వెళ్తున్నాను అని హనుమంతుడికి వడలు నైవేద్యంగా తీసుకెళ్లేదాన్ని. మాకు బ్రేక్ఫాస్ట్గా కూడా అదే చేసుకునే వాళ్ళం. నా రెగ్యులర్ మెనూని ఈ 11 ట్యూస్డేస్ కొంచెం చేంజ్ చేశాను. బ్రేక్ఫాస్ట్కి వడ చేశాను, లంచ్కి చిత్రాన్నం చేశాను. ఈ 11 ట్యూస్డేస్ కందిపప్పు తినొద్దని నియమం పెట్టుకున్నాను. అది రూల్ ఏం కాదండి, నాకు అనిపించింది అలా ఉండాలని, సో ఉన్నాను. ఫాస్టింగ్ అలాంటివి ఏమీ ఫాలో అవ్వలేదు. గుడి నుండి వచ్చాక బ్రేక్ఫాస్ట్ చేసేదాన్ని, లంచ్కి చిత్రాన్నం తినేదాన్ని. డిన్నర్కి ఒక్కోసారి నూల లడ్డు తిని కొంచెం పాలు తాగి పడుకునేదాన్ని, ఒక్కోసారి తినేదాన్ని ఆకలేస్తే. కానీ ఖచ్చితంగా ఫాస్టింగ్ కానీ ఒక పూట భోజనం అని అలాంటి నియమాలు ఏమీ పెట్టుకోలేదు. గుడికి ఎంత కావాలో అన్ని లడ్లు మాత్రం చేసి మిగతావి తర్వాత చేసేదాన్ని. స్వామికి 6 అంటే ఇష్టమని 6 లడ్లు పెట్టేదాన్ని. అలాగే రెడ్ ఫ్లవర్స్ పెట్టాలి అంటారు. నాకు రోజా పూలు మాత్రమే దొరుకుతాయి కాబట్టి అవే తీసుకెళ్లేదాన్ని. మందారం పూలు దొరికితే అవి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇంకా లడ్లు చేసిన తర్వాత వడకి మినపప్పు నైట్ నానబెట్టేదాన్ని. 2 వడలు చేసి తీసుకెళ్లేదాన్ని ప్రతిసారి. గుడి నుండి వచ్చాక మాకు చేసుకొని తినేవాళ్ళం. ఈసారి మాత్రం అక్కడ గేట్ దగ్గర కూర్చునే వాళ్ళకు కూడా ఇద్దామని ఇంకొన్ని చేసి సపరేట్గా కవర్లో పెట్టాను. ఇంకా అలా పిల్లలు కూడా స్నానం చేసి వచ్చి అన్నీ సర్దుతున్నారు. పిల్లలకి ప్రతిసారి వచ్చి ఏం పెట్టాలో ఏం చేయాలో అలవాటు అయిపోయింది. 8th ట్యూస్డే నుండి అయితే బుట్టలో గుడికి తీసుకెళ్లాల్సిన అన్ని పిల్లలే సర్దేస్తున్నారు. నేను ఈసారి ఫస్ట్ టైం 11 ట్యూస్డేస్ చేస్తున్నాను. మామూలుగా అయితే నా పెళ్ళికి ముందు స్టార్ట్ చేసి 3 ట్యూస్డేస్ చేయడం. సో అలా ఎవ్రీ ఇయర్ 3 ట్యూస్డేస్ చేస్తాను. కానీ ఇంత ప్రాసెస్ లేకుండా ఒక్కదాన్నే వెళ్ళి ఊరికే పాలు పోసి నూలు బెల్లం నైవేద్యంగా పెట్టి వచ్చేదాన్ని. ఈసారి ఎందుకో 11 ట్యూస్డేస్ చేయాలి అనిపించింది, చేశాను. ఫస్ట్ అయితే 9 ట్యూస్డేస్ అనుకున్నాను, కానీ అక్కడ 11 ప్రదక్షిణాలు చేశాక అవును 11 టైమ్స్ చేస్తే బాగుంటుంది కదా అని చేశాను. పూజకి కావాల్సినవి అన్నీ ముందు రోజే లిస్ట్ రాసుకొని తీసుకొచ్చాను. ఈసారి కొంచెం ఎక్కువ ఐటమ్స్ ఉన్నందుకు మా బాబు కన్ఫ్యూజ్ అవుతుంటే ఏం పెట్టాలో చెప్తున్నాను. అలాగే లాస్ట్ డే అని అక్కడ అయ్యగారికి కూడా బియ్యం పప్పు ఇవ్వాలి అనుకున్నాను.
అందుకే చిన్న ప్యాకెట్స్ కడుతున్నాను. నేను ఫస్ట్ ఊరికే కడితే అలా కాదు వేరేలా కట్టాలి కదా అమ్మ అంటే అది తీసి మళ్ళీ వేరేలాగా కట్టి పెట్టాను. ఇంకా పిల్లలకి బాక్స్ కోసమని లంచ్కి చిత్రాన్నంకి ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కావాల్సినవన్నీ మా పిల్లలు ఒక్కోటి తెచ్చిస్తున్నారు. ఎప్పుడు ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను, కానీ ముందు రోజు నైట్ బయటికి వెళ్ళొచ్చేసరికి చాలా లేట్ అయింది, అందుకే కుదరలేదు. నాకు వడలు కరెక్ట్ షేప్లో రావండి, ఏమనుకోకండి. ఇంకో పక్కన చిత్రాన్నంకి కావాల్సినవి అన్నీ రెడీ అయ్యాయి. గుడి నుండి వచ్చాక వడకి చట్నీ, అన్నం కలిపితే అయిపోతుంది.
ఇంకా సూర్యుడికి దండం పెట్టుకొని నలుగురం కలిసి గుడికి వెళ్ళాము. లాస్ట్ది కాబట్టి మా హస్బెండ్ని కూడా రమ్మంటే వచ్చాడు. ట్యూస్డేస్ వెళ్తున్నా అని ఫస్ట్ నవగ్రహాల్లో కుజుడికి కూడా జస్ట్ దీపం పెట్టి లడ్డూని నైవేద్యంగా పెట్టేదాన్ని. ఈరోజు మాత్రం కొంచెం కందిపప్పుతో అభిషేకం లాగా చేశాను. అలాగే చిన్న కప్స్లో కందిపప్పు పెట్టాను. మామూలుగా అందరూ ఊరికే అలా అక్కడ కందిపప్పు పెట్టాలి అంటారు, కానీ ఊరికే పెడితే వేస్ట్ అయిపోతుంది అని అలా కప్స్లో పెట్టాను. అక్కడ గుడిని క్లీన్ చేసే వాళ్ళకు యూజ్ అవుతుంది కదా అని. పూజ అయిపోయిన తర్వాత నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసి కుజమంత్రం చదివి నాగుల దగ్గరికి వెళ్ళాము. ఈరోజు ఇంకా ఎర్లీగా వెళ్ళాం కాబట్టి అసలు చాలా ఖాళీగా చాలా ప్రశాంతంగా ఉంది. ప్రతిసారి పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నాను కాబట్టి వాళ్ళకు పూజ ఎలా చేయాలో ఏం చేయాలో అర్థమైపోయింది. లాస్ట్ ఫ్యూ ట్యూస్డేస్ అయితే నేను చేస్తా అమ్మా అని నాకంటే ముందు వాళ్ళే అన్నీ రెడీగా పెట్టడం, వాళ్ళకు వచ్చినవి చేసేవాళ్ళు. ఒక ట్యూస్డే నేను ఒక్కదాన్నే వెళ్ళాలి అనుకున్నాను, పిల్లలకి కుదరదేమో అని. కానీ నేను ఒక్కదాన్ని వెళ్ళలేకపోయాను, అంతగా అలవాటు అయిపోయారు. ప్రతిదీ అందిస్తుంటారు. నాకు అసలు నేను ఒక్కదాన్నే చేయలేనేమో అనిపించింది. ఈ మధ్య టెర్రస్ పైకి కూడా ఇంతకు ముందులా ఒక్కదాన్నే వెళ్ళలేకపోతున్నాను, అంతలా అలవాటు అయిపోయారు. నేను చేసే ప్రతి దాంట్లో వాళ్ళు భాగం అయిపోయారు. నా పిల్లలు అనడం కంటే నా టీమ్మేట్స్ అనుకోవచ్చు. ఇంకా పూజ విషయానికి వస్తే ఫస్ట్ నీళ్ళతో అక్కడ అంతా క్లీన్ చేసి తర్వాత ఆవు పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనెతో అభిషేకం చేశాను. 10 ట్యూస్డేస్ పాలతో మాత్రమే చేశాను. పెరుగు, చక్కెర, తేనె, నెయ్యి ఏమీ వేయలేదు. జస్ట్ నీళ్ళతో క్లీన్ చేసి పాలతో అభిషేకం చేసి మళ్ళీ నీళ్ళతో కడిగి పసుపు పూసి కుంకుమతో బొట్లు పెట్టేదాన్ని. ఈసారి పంచామృతంతో అభిషేకం చేసి మళ్ళీ నీళ్ళతో అంతా క్లీన్ చేసి పసుపు పూసి కుంకుమ బొట్టు పెట్టి పూలు, ఒత్తిపత్తి నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టి హారతిచ్చాను. తర్వాత అక్కడ ఒకరికి పసుపు బొట్టు, తాంబూలం ఇచ్చాను. అదే పక్కన హనుమంతుడిది చిన్న విగ్రహం ఉంటుంది, అక్కడ కూడా దీపం పెట్టి వడ, లడ్డు, దానిమ్మ పండు నైవేద్యం పెట్టాను. స్కూల్కి టైం అవుతుందేమో అన్న హడావిడిలో ఆ వీడియో క్లిప్ తీయడం మర్చిపోయాను. ఎలా అయినా ఎక్కువ మంది లేరు కాబట్టి ప్రశాంతంగా నిదానంగా పూజ బాగా చేసుకున్నాము. ఇంకా అక్కడే కొద్దిసేపు గుడిలో కూర్చొని ఇంటికి వచ్చాము. వెంటనే చిత్రాన్నం కలిపి చట్నీ చేసి పిల్లలకి తినిపించి స్కూల్కి పంపించాను. ఇది ముందు రోజు మర్చిపోకుండా పూజకి కావాల్సినవి రాసుకున్న లిస్ట్. ఆ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేశాను. ఈ ట్యూస్డేస్ ఆల్మోస్ట్ నా బ్రేక్ఫాస్ట్ ఇదే అండి, వడ, లడ్డు, అక్కడ గుడిలో ఇచ్చిన నైవేద్యం. సో ఇలా నా 11 ట్యూస్డేస్ కంప్లీట్ చేసుకున్నాను. సమ్మర్ హాలిడేస్లో May 19th నుండి 11 ట్యూస్డేస్ స్టార్ట్ చేశాను. August 4th అయిపోయింది. చాలా బాగా జరిగింది. 7 ట్యూస్డేస్ వరకు నిజంగా నాకు ఎక్కడ ఏం అడ్డం రాలేదు. మంత్లీ సైకిల్ కరెక్ట్ వెనస్డే వచ్చేది. ట్యూస్డేకి ఫ్రెష్గా రెడీగా ఉండేదాన్ని. కానీ ఒక్కసారి మాత్రం కరెక్ట్ ట్యూస్డే రోజు అంతా పూజకి రెడీ చేసుకున్న తర్వాత గుడికి వెళ్దాం అనే టైంకి వచ్చింది. చాలా బాధపడ్డాను, ఎందుకు ఇలా జరిగింది అని. ఈ ఒక్కరోజు దాటింటే బాగుండు కదా అని. కానీ అది రావడం కూడా మంచికే అయింది అని 11 ట్యూస్డేస్ రోజు తెలిసింది. నేను చేసిన 11th ట్యూస్డే షష్ఠి వచ్చింది. షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామికి పూజ ఇంకా చాలా మంచిది అంటారు. సో నా 11th షష్ఠి రోజు చేసేది ఉంది, అందుకే మధ్యలో అలా జరిగింది అని అర్థమైంది. ఈ పిక్ ముందు చేసుకున్న ట్యూస్డేస్ పూజవి ఇలా సింపుల్గా చేసేదాన్ని.